కోయా రే కోయ్ కోయ్ కోయా భమారే సందమామ. ఎలా ఉంది బ్రో మన పాట? గైస్ పాట ఎట్లుంది మన? కోయా రే కోయ్ కోయ్ కోయా భమారి సందమామ కోయ్ 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 కోయ్. అందరు నన్నే చూసి నాకైతే సిగ్గు. గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎందుకని కొత్తగా అనిపిస్తున్నాను అంట, కారణం మా అక్క ఎంగేజ్మెంట్ గైస్, అందుకే ఈ క్లాసిక్ అవుట్ఫిట్ వేసుకున్నా. ఇంకా దాని మీద షూస్ వేసుకుందాం అనుకున్నా, కానీ కాస్ట్లీగా ఉంటుంది, మళ్ళీ దానికి ఫ్రెషింగ్ చేయాలి అని చేసి మస్తు కాస్ట్లీ అది వద్దని దాని మీద డైలీ రొటీన్లో బాటా కంపెనీ చెప్పులు వేసుకుని ఇక మా ఆడికెళ్ళి రఫ్ డూయింగ్ చేసి ఇక ఆడికైతే స్టార్ట్ అవుతున్నాయి. ఈ అవుట్ఫిట్ ఎట్లుందో మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో. దాని మీద ఎట్లా అనుకున్నా మంచిగా ఇక వెళ్ళి రఫ్ చేసి స్టార్ట్ అయ్యి వచ్చేసిన గైస్ ఇక్కడ మా అక్క ఎంగేజ్మెంట్ దగ్గర. ఇక ఆయననే గైస్ పెళ్లి కొడుకు, జూమ్ చేస్తాడు అది ఆయననే గైస్ పెళ్లి కొడుకు మా బావ. ఇంకా ఎట్లనే గైస్ మా బంజారా కల్చర్లో ఇట్లా కూర్చొని ఫస్ట్ మాట్లాడతారు కట్నం అట్లా అని, ఇక ఇట్లా మాట్లాడతారు గైస్. ఇక మొత్తం మా బంజారా కల్చర్. ఇక ఎండలో ఏం నిలబడదామని ఆడ మంచిగా టెంట్ కింద పోతున్నా. ఈ నల్లగైతాం అలా మొత్తం ఎండలో అయితే పోయి కర్రలు అయిపోయినా గైస్. ఏదైనా క్రీమ్ ఉంటే చెప్పండి గైస్, సన్ స్క్రీన్ లాగా. నేను కొన్ని క్రీమ్స్ అయితే వాడినా కానీ ఏం వర్కౌట్ అవ్వాలి. మీరు ఏదంటే చెప్పండి గైస్. ఇగో ఇదే గైస్ మా బంజారాలు ఇట్లా మాట్లాడతారు. అందరికి అర్థమవుతుంది ఏమో కానీ నాకైతే అస్సలకే అర్థం కాదు అది. మంచిగా కూర్చుంటుండే ఇక వంట పని అప్పే చేసి, ఇక నేను ఏడవాలనా నవ్వాలనా అసలుకి ఏం అర్థం అవుతలే నాకు. ఇక ఆ పని అయిపోయినాక ఇక డీజే బాక్స్ దగ్గర కూర్చున్నాం. మనోడైతే కూర్చొని మంచిగా ఆపరేటింగ్ ఇస్తుండు. ఇక వాడిని చూడరా అంటున్నా, నాకైతే ఒక సైడ్ నుంచి నిద్ర వస్తుంది. కాడైతే మంచిగా బిజీ ఉన్నాడు డీజే ఆపరేటింగ్లో. ఇక వానికి ఏం చెప్పాలి నేను. అలా అని ఇక పక్క చూస్తే మైక్ ఉంది, రప్రా వేసి ఆ మైక్ తీసుకొని మంచిగా పాటలు ఆడినా. ఇక చూస్తే అందరు నన్నే చూస్తుర్రు. ఇక నేనేం చెప్పాలి, ఇక అందరు నన్నే చూసి నవ్వుతుర్రు. నేను పాడతాను బాబులు కొడతారు. ఇక అంతేగా ఈ ఛానల్ మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.